బిడ్డలారా, పోయిన ఆదివారమున అబ్రహాము శారాలను దేవుడు దీవించి తాను వాగ్దానము చేసినటువంటి రీతిగా తన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు, మన దేవుడు మాట తప్పని వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు అనే ఆత్మీయ సత్యాన్ని మనము గుర్తెరిగి ఉన్నాం. ఈ రోజున మరి ఒక సందర్భాన్ని, ఇదే అధ్యాయంలో వ్రాయబడినటువంటి మరి ఒక సందర్భాలను మన జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవాడు అనేది మనం మొదటిగా నేర్చుకున్నాము. అదే విధముగా దేవుడు తన ప్రజలను, ముఖ్యముగా తనను నమ్మిన ప్రజలను ఎప్పుడు కూడా ఎడబాయని దేవుడుగా మరొకసారి మనకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఇక క్రింది విషయాలలో మనం గమనించినట్లయితే, మనం పోయిన ఆదివారమున ఈ ఆదికాండం 21వ అధ్యాయం మొదటి 10 వచనాల వరకు ధ్యానం చేశాము. ఈ రోజున 10 నుండి 34 వచనాలు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ భాగములో 2 సందర్భాలు ఉన్నాయి. ఈ భాగములో ముఖ్యంగా 2 సందర్భాలు ఉన్నాయి. మొదటి సందర్భం ఏంటంటే, మరి హాగరు తన కుమారుడైనటువంటి ఇష్మాయేలు గురించి. రెండవ సందర్భం ఏంటంటే, మరి అబీమెలెకు గురించినటువంటి విషయాలు, మరి బెయేర్షెబా ప్రాంతంలో జరిగిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ 2 సందర్భాలు మనం ఈ రోజున నేర్చుకోబోతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మీరు ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమన దేవుని బిడ్డలారా, ఒకసారి 10వ వచనం నుండి మనము జ్ఞాపకం, 9వ వచనం నుండి చదవండి. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన ఆగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు మరి అబ్రహామునకు మరొక కుటుంబము ఏర్పాటు చేయబడలేదు. కుటుంబము అనగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, భార్య భర్త ఇద్దరు ఉంటే ఒక కుటుంబముగా లెక్కలో తీసుకుంటాం. ఇక వాళ్లకు పిల్లలు కనుక ఉంటే ఇంకా పరిపూర్ణమైన కుటుంబంగా. ఇప్పటి వరకు శారమ్మ అబ్రహాం ఇద్దరే ఉన్నారు కాబట్టి పెద్ద సమస్యలంటూ, లేకపోతే పెద్ద ఘర్షణలు, లేకపోతే ఈ కోపతాపాలు, లేకపోతే అసూయలు, ఇలాంటివి ఏమి రాలే. ఒకసారి శారమ్మ రాంగ్ స్టెప్ వేసినందున, ఆగరును పురమాయించి అబ్రహాం దగ్గరికి పంపించినందున తన తల మీద తానే కంపబెట్టుకున్నట్టుగా ఫీల్ అయింది. మరి ఆమెను చాలా విసిగించడంతో, చాలా శ్రమ పెట్టడంతో హాగరు అరణ్యానికి పారిపోయింది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఇలాంటి పరిస్థితే మరలా ఇప్పుడు వచ్చింది. ఇక దేవుని మహా గొప్ప కృపను బట్టి ఇప్పుడు శారమ్మ కూడా కుమారుని కన్నది గనుక, ఇక హాగరు ద్వారా వచ్చేటటువంటి ఆ పోరు, ఆ సూటిపోటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు శారమ్మకు అబ్రహాముకు లేవు. ఎందుకంటే వీళ్ళకు కూడా దేవుడు చక్కటి గర్భఫలాన్ని ప్రసాదించాడు కాబట్టి ఇక ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేవు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమన దేవుని బిడ్డలారా, ఇలాంటి తరుణంలో ఇక పిల్లల మధ్యలో చిన్న తేడాలు వచ్చేసాయి. ఈ ఇష్మాయేలు, హాగరు కుమారుడైనటువంటి ఇష్మాయేలు, మరి ఇస్సాకు పెరిగి పెద్దవుతూ ఉన్నాడు, చిన్న చిన్నగా పెద్దవుతూ ఉన్నాడు. అప్పుడే మనము పోయిన వారమే చూసాము, ఆయన పాలు విడిచిన తరువాత అబ్రహాము గొప్ప విందు చేసెను అని. ఇక కొద్ది కాలం గడిచిన తర్వాత ఇక పిల్లలు ఆటలాడుకుంటారు కదా, ఈ ఆటలాడుకునేది కాస్త పోట్లాడుకునే కాడికి వెళ్తుంది. ఈ పోట్లాడుకునేది కాస్త తల్లిదండ్రుల పోట్లాడుకునేంత వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ అక్షరాల అలాంటి పరిస్థితే జరుగుతూ ఉన్నది. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ఇష్మాయేలు ఇక ఇస్సాకును పరిహాసించడము ఇక్కడ కన్నులార శారా చూసింది. అప్పుడేమో
మరి తల్లి అయినటువంటి హాగరు తనను అవమానకరముగా మాట్లాడుతూ ఉంటే జీర్ణించుకోలేక తనకు ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పాలని బయటకు సాగనంపింది. ఇదిగో ఇప్పుడు కుమారుడు కాస్త ఈ ఇస్సాకును ఈ వెకిలి చేష్టలు చేసి పరిహసిస్తూ ఉంటే, అపహాస్యం చేస్తూ ఉంటే, మరిక ఆ తల్లి అయినటువంటి శారా ఊరుకోలేక ఇక అబ్రహాముతో వాదన పెట్టుకుంటా ఉన్నది. ముందుగా చెప్పాను కదా, పిల్లలు ఆటలాడుకుంటారు, పిల్లలు పోట్లాడుకుంటారు. వీళ్ళ పోట్లాట ఎవరి దగ్గరకు వస్తుంది? తల్లిదండ్రుల దగ్గరికి. ఈ రోజున మన దగ్గరకు వచ్చే పోట్లాటలు కూడా అవే కదా. పిల్లలు ఆడుకున్నంతసేపు బాగానే ఆడుకుంటారు, పొదుమూకులు బాగా ఆడుకుంటారు. ఎప్పుడు ఎక్కడ మాట అనుకుంటారో తెలియదు, ఎక్కడ పడుతుందో తెలియదు, వాళ్ళకు తగాదా. మొత్తం మీద ఇంటికి పోట్లాడుకొని పీకలాడుకొని ఇంటికి వస్తారు. ఒక్కొక్కసారి దెబ్బలు కొట్టుకొని రక్తాలు గారుతుంటే కూడా ఇంటికి వస్తారు, వాళ్ళు నన్ను కొట్టారని. ఇక మనమేమో పోట్లాడి నానా రభస చేస్తూ ఉంటాం. తెల్లారి మళ్ళీ ఇద్దరు ఒకటైపోతారు. అది పిల్లల తత్వం, పిల్లలకున్న మంచితనం. వాళ్ళు పగలు ప్రతీకారాలు వాళ్ళ హృదయంలో పెట్టుకోరు. వాళ్ళ కోపతాపాలు ఏమున్నా కానీ కొద్దిసేపు మట్టుకే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శారమ్మ కుమారుడైనటువంటి ఇస్సాకును ఎగతాళి చేసి అపహాస్యము చేసినందున ఈ శారమ్మకు కోపం వచ్చింది. ఇక అబ్రహామును పిలుచుకొని, అయ్యా నువ్వు ఏం చేస్తావో తెలీదు, ఇప్పటి వరకు సరే అప్పుడేదో ఆమె గర్భిణిగా ఉన్నది వెళ్ళగొట్టాను, ఎంతైనా ఇక మరలా ప్రేమ కలిగి ఇంటికి రమ్మని చెప్పాను, వచ్చేసారు, బాగానే ఉంది. కానీ ఇది ఇట్లాంటి చేష్టలు చేస్తే మాత్రం బాగుండదు. ఇమ్మీడియట్గా వాళ్ళను ఎక్కడికైనా పంపిస్తావా, లేకపోతే నన్ను వెళ్ళిపోమంటావా? తాడో పేడో తెలుసుకొని పెట్టుకొని కూర్చుంది శారమ్మ. ఎవరితో? అబ్రహాంతో. మీరేమన్నా అట్లా పోట్లాడుకుంటున్నారా? అంటే ఆగర్లు లేకపోవచ్చు కానీ ఏదో ఒక విషయంలో పోట్లాడతారు కదా. అది తెస్తావా తేవా, నీ ఇష్టం. ఏదైనా నేను చేయలేదంటే చెప్పు, మా పుట్టింటికి వెళ్ళిపోతాను, లేకపోతే నేను ఎక్కడైనా వెళ్ళిపోతాను అని అంటున్నారా? ఏమ్మా అంటున్నారా? మేమేడందాం సార్, మమ్మల్ని ఆడనిస్తారంటారా? జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం ప్రేమని దేవుని బిడ్డలారా. ఈ రీతిగా అబ్రహాముతో శారమ్మ మాట్లాడుతూ అన్నది, ఆగరును ఇస్మాయిలును ఎక్కడన్నా పంపించేసాయి. వాళ్ళు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. వాళ్ళు నా కళ్ళ ముందు ఉండి నా కుమారుని వాళ్ళు బాధ పెడతా ఉంటే, చులకన చేసి మాట్లాడుతూ ఉంటే నా మనసు ఒప్పుకోవట్లేదయ్యా. నువ్వే ఏదైనా కలగజేసుకోవాలంటే ఇప్పుడు అబ్రహాముకు ఏం చేయాలో దిక్కుతోసని పరిస్థితి. ఎందుకు? అంతో ఇంతో ఇక్కడ చేతికు వచ్చినటువంటి కొడుకున్నాడు ఇస్మాయిలు. ఎంతైనా తన రక్తమే గనుక, తన బీజమే గనుక వాళ్ళను కాదనుకోలేడు. మరి దేవుడు వాగ్దానము చేసి అనుగ్రహించినటువంటి ఇస్సాకును అంతకంటే వదులుకోలేడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ రెండిటి మధ్యలో ఇరకాటంలో పడ్డాడు అబ్రహాం. ఇక చేసేది ఏమి లేదు కదా. దేవా ఏంటి పరిస్థితి అని అంటే, శారమ్మ చెప్పిందే రైట్ నాయనా, వెళ్ళి చెయ్యి అన్నాడు దేవుడు కూడా. ఆమె చెప్పినట్టుగానే చెయ్యి. అయితే నువ్వు భయపడకు, బాధపడకు, వాళ్ళని నేను దీవిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆగరు సంతానాన్ని, ఇస్మాయేలు వంశాన్ని నేను దీవిస్తాను. కాబట్టి నువ్వేమాత్రం భయపడకు, వాళ్ళ గురించి ఏ చింత నువ్వు పెట్టుకోకూడదు. వాళ్ళను క్షేమంగా బయటకు పంపించేసేయి. నీ భార్య బిడ్డలతో సంతోషంగా ఉండు. అది కాదు నీకు శాశ్వతం, ఇక్కడ నీకు శాశ్వతమైనటువంటి భార్య బిడ్డలు ఉన్నారు, వీళ్ళను పట్టించుకో అని దేవుడు అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, ఇక వాళ్ళను పంపించడానికి ప్రయాణానికి చాలా గుండెల నిండా భారం ఉన్నది. మరి ఎంత కోపమున్నా, ఎంత అననుకూలమైన పరిస్థితులు ఉన్నా కానీ పంపించడానికి మనసు ఒప్పకపోయినప్పటికీ కూడా ఈ యొక్క అబ్రహాము మరి గుండె ధైర్యము చేసుకొని మరి హాగరును పిలుచుకొని, ఇస్మాయిలును పిలుచుకొని దగ్గరకు తీసుకొని
ఇస్మాయిల్ను కౌగిలించుకొని మరి ముద్దు పెట్టుకొని ఇక సాగనంపుతా ఉన్నాడు. వాళ్లకు ఒక తోలు తిత్తిలో నీళ్లు నింపి అదేవిధంగా ఆహారం పెట్టి ఇక వెళ్ళండి అని సాగనంపారు. అబ్రహాము పంపిస్తూ వాళ్ళకి ఏమిచ్చి పంపించాడు? ఆహారం పెట్టాడు, నీళ్లు. ఇక ఆ రోజుల్లో సరైన పాత్రలు లేనందున తిత్తిలు ఉండేవి, నీళ్ళ సంచులు లాంటివి అన్నమాట. ఆ తోలు తిత్తిల్లో నీళ్లు నింపుకొని వెళ్ళేవాళ్ళు. అలా నీళ్లు నింపినటువంటి తిత్తి, అదే విధముగా ఈ ఆహార పదార్థములు కొన్ని కట్టి పంపించాడు. వాళ్ళు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారంటే బేర్షెబా అరణ్యంలోనికి వెళ్ళిపోయారు. ఈ బేర్షెబా అరణ్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఇటు అటు తిరుగుతూ ఉన్నారు. ఎన్ని రోజులు అంటుంటాయి ఆహారము? ఈరోజు మనం పొద్దున సర్ది కట్టుకొని పోతే సాయంత్రానికి అయిపోగొట్టాలి, లేదంటే రెండో రోజుకు పని చేయదు. అవునా కదా? ఇక రోజంతా తిరిగారు, 2-3 రోజులు, 8 రోజులు తిరిగారు. మొత్తం మీద ఉన్న వాళ్ళు తీసుకొని వెళ్ళినటువంటి ఆహారం అయిపోయింది, వాళ్ళు తీసుకొని వెళ్ళినటువంటి నీళ్ళు అయిపోయినాయి. వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారంటే అరణ్యంలో. బేర్షెబా ఆ ప్రాంతం ఎలాంటిదంటే మొత్తం కొండల ప్రాంతం, నీళ్ళు జాడ దొరకనటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలోనికి వెళ్ళి నీళ్ళ కొరకు అలమటిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ హాగరు తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్తో కలిసి ఈ బేర్షెబా అరణ్యానికి వెళ్ళిన తర్వాత చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఈ రోజున హాగరు జీవితము మనకొక పాఠాన్ని, ఆత్మీయ పాఠాన్ని నేర్పించబోతా ఉన్నది. మనందరము కూడా ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకున్నట్లయితే హాగరు జీవితం వల్లే మన జీవితం కూడా ఉంటుంది. ఈమె దగ్గర ఆహారం ఉన్నది, నీళ్లున్నాయి, కానీ అయిపోయాయి. ఇప్పుడు ఖాళీ పాత్రలు ఉన్నాయి, ఖాళీ తిత్తులున్నాయి, నిలువలేనటువంటి నీళ్ళ తిత్తులున్నాయి. తీసుకెళ్ళడం మాత్రము సమృద్ధిగా వెళ్ళింది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి మిగిల్చబడకుండా అయిపోయింది. ఇంకో మాట ఏంటంటే ఈ బేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఉన్నది. ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు కూడా ఎలా ఉన్నాయంటే ఇటు అటు తిరిగే జీవితాలుగా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం. ఇటు అటు ఎప్పుడు తిరుగుతాను చెప్పండి? ఒక మనిషి ఇటు అటు ఎప్పుడు వాకింగ్ చేస్తాడు? వాకింగ్ అంటే తిన్నదరగనప్పుడు చేస్తారులేండి. ఇటు అటు ఎక్కువగా ఎప్పుడు తిరుగుతారు? టెన్షన్ ఉన్నప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు, ఎలా బ్రతకాలో అర్థం కానప్పుడు, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు మనుషులు ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క తినడానికి తిండి లేకుండా అయిపోయింది, తర్వాత మరి త్రాగడానికి నీళ్లు లేకుండా అయిపోయినాయి హాగరుకు మరి ఇస్మాయిలుకు. ఆ పిల్లవాడు మూర్ఛపోయి ఒక చోట పడిపోతూ ఉంటే మరి అక్కడ పడుకోబెట్టి తనకు ఎదురుగా దూరంగా దగ్గర ఉండి ఆ పిల్లవాని బాధ చూడలేక తల్లి ఏం చేస్తుందంటే కాస్త వానికి ఎదురుగా దూరంగా కూర్చొని రాయికి ఒరిగి మొరపెడుతూ ఉన్నది, బాధపడుతూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడైతే తన చేతు విడవలేదు అనే ఆత్మీయ సత్యాన్ని మనము గుర్తెరగాలి. ప్రేమణ దేవుని బిడ్డలారా, మనం మలిచిన మనలను మరవని దేవుడు మన యేసయ్య అనే విషయాన్ని ఈ రోజున మనము గుర్తించాలి. ఇదిగో ఎలుగెత్తి మొరపెడతా ఉన్నది, ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నది. అయ్యో మాకెంత కష్టం వచ్చింది, నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా కళ్ళ ముందు నా కుమారుడు చనిపోతా ఉన్నాడే, ఏంది ప్రభువా ఇంత కష్టం, ఏంది నాయనా ఇంత బాధ అని గోల పెట్టి ఏడుస్తూ ఉంటే ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని దూత తనతో మాట్లాడుతూ ఉన్నది. హాగరు, చదవండి మాట, 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమొచ్చినది, ఏమైందమ్మా నీకు,
భయపడవాకు. ఎందుకు భయపడతా ఉన్నావు? ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలా, ఏడ్చింది అని వ్రాయబడింది హాగరు గురించి. కానీ దేవుడు దూత ఏమని చెప్తుందో తెలుసా? ఆ చిన్నవాని మొర, చెప్పండి అందరూ, ఆ చిన్నవాని మొర దేవుని దగ్గరికి వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమను దోంబిడ్లారా, ఈ చిన్న పిల్లల యొక్క మొర, చిన్న పిల్లల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించేవాడనే ఆత్మీయ సత్యాన్ని రోజున మనము గుర్తెరగాలి. మనం చిన్నపిల్లల చేత ప్రార్థన చేస్తేనండి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. వాళ్ళ ప్రార్థన త్వరగా వింటాడు దేవుడు. వాళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏమి ఏడుస్తూ ఉన్నది కానీ, ఏమి ఏడుపు దేవుని దగ్గరికి వెళ్ళేది కానీ, ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు చూడండి, ఆకలితో బాధతో. మరి నేర్చుకుని ఉంటాడు. అబ్రహాము మామూలోడు కాదు. అబ్రహాము ఊరికే ఉండడు కదా, ప్రార్థన చేయడం ఎలాగో నేర్పించినాడు ఇస్మాయిల్కు. ఎలా బ్రతకాలో అన్ని విలువిద్యాలు అన్నీ చక్కగా కొన్ని ట్రైనింగ్ ఇచ్చాడు. ఎలా ప్రార్థన చేశాడో చిన్న కుమారుడు ఇస్మాయిల్, ఎలా మొరపెట్టాడో తెలియదు కానీ ఆ మొర దేవుని దగ్గరికి వెళ్ళిందంట. ఈ రోజున మనవి చేస్తూ ఉన్నాను, మీ పిల్లలకు ప్రార్థన చేయడం నేర్పిస్తున్నారా? బైబిల్ చదవడం నేర్పిస్తున్నారా? దేవుని సన్నిధిలో కూర్చోవడం నేర్పిస్తున్నారా? మందిరానికి వెళ్ళడం నేర్పిస్తున్నారా? దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం సమయలు వల్ల నేర్పిస్తున్నారా? ఒకసారి మిమ్మల్ని, మీ పిల్లల విషయమై ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. మొత్తం మీద ఈ ఆగరు ఇటు అటు ఇటు అటు తిరిగి 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 ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తోచక ఒక చోట కూర్చొని, అయ్యా ఏంది ప్రభువా మా పరిస్థితి అని మొర పెడతా ఉన్నది. కానీ ఆమె మొర కంటే ముందు చిన్నవాని మొర దేవుడి సన్నిధికి వెళ్ళింది. దేవుని దూత వచ్చింది, వారికి సహాయం చేసింది. ఎందుకు బాధపడుతున్నావమ్మా? నువ్వేం బాధపడకు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? ఇక అయిపోయింది మా జీవితం అనుకుంటున్నావా? లేదు లేదు. ఈ పిల్లవాడు గొప్పవాడు అవుతాడు. గొప్ప జనానికి ఈయన తండ్రిగా ఉంటాడు. గొప్పగా నేను ఆశీర్వదిస్తాను, భయపడకు అని చెప్పి ఆశీర్వచనం పలికి వెళ్ళిపోయింది. ఆ దేవదూత వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఎండిన ఎడారిలో నీళ్లు లేనటువంటి చోట చూస్తే నీళ్ళ ఊట కనబడిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం కనబడింది? చదవండి మాట, 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. చదవండి ఇప్పుడు. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అనంటే, ఇదిగో ఎవరైతే కష్టాలలో, నష్టాలలో, విపత్తుల మధ్యలో నలుగుతూ ఉన్నారో దేవుడు వారికి ఖచ్చితముగా తోడుగా ఉంటాడు. ఇదిగో వీరి కోసం ఎడారిలోనికి వెళ్ళాడు. ఎడారిలో మనుషుల జాడ ఎక్కడ ఉండదు. మనుషులెవరు మనల్ని పట్టించుకోరు. ఇంటి పక్కన ఏదన్నా జరుగుతుంటేనే, ఇంటి పక్కన అల్లర్లు జరుగుతుంటేనే, ఇంటి పక్కన పోట్లాటలు జరుగుతుంటేనే మనకు తెలీదు. అరణ్యంలో ఎక్కడో ఎవరో ఏదో చేస్తూ ఉంటే మనకి ఎలా తెలుస్తుంది? మనుషుల జాడ తెలియనటువంటి ప్రదేశానికి వెళ్ళిన వీరిని పట్టించుకున్నది ఎవరు చెప్పండి? దేవుడే. ఎవరు చూడలేదు ఆగరును. తన బాధలో, ఆకలి తలమటిస్తూ, దాహముతో ఎండుతున్న వేళలో, ఎండకు మండుతున్న వేళలో ఏ నరుడు కూడా చూడలేదు. కానీ ఈ దేవుడు చూశాడు. ఆగరు, ఏమైంది? ఎందుకు బాధపడతా ఉన్నావు? నీ కళ్ళ ముందు నీ కుమారుడు చనిపోతున్నాడన్న వానికి ఏమి కాదు. ఎందుకంటే దేవుడు వానికి తోడై ఉన్నాడు అనే ఆత్మీయ సత్యాన్ని దేవదూత వారికి గుర్తు చేసింది. తర్వాత చదవండి. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై
అరణ్యములోనే, జాగ్రత్తగా వినండి, పెరిగి పెద్దవాడయ్యేంత వరకు ఎక్కడున్నాడు? ఏ ప్రదేశంలో దేవుడు వారితో మాట్లాడాడు, ఎక్కడ జనసంచారం లేదు, ఎక్కడ దిక్కుమొక్కు లేదు, ఎక్కడ మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడని అనుకున్నారు, అక్కడే దేవుడు ఆ పిల్లవాడు సహితము పెరిగి పెద్దవాడై ఒక వీలుకాడిగా బాణాలు వేస్తే, గురి చూసి వేస్తే ఏ జంతువు అయినా పడాల్సిందే. ఆ గురి వేగాన్ని తట్టుకోవడం ఎవరి వలన కాదు, అంత గొప్ప ప్రజ్ఞావంతుడైపోయాడు ఆ వీలు ఆ బాణాలు వేసే పనిలో. ప్రేమన దేవుని బిడ్డలారా, అంత గొప్ప నైపుణ్యత ఆ కుమారుడు సాధించాడు. తర్వాత ఐగుప్తు దేశంలో ఒక మంచి అమ్మాయిని చూసి ఈ ఆగరు వాడికి పెళ్లి చేసేసింది. ఈ రీతిగా ఇష్మాయేలు జీవితం క్లోజ్ అయిపోతుందని తరుణంలో దేవుడు మరలా ప్రారంభం చేశాడు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇక అంతా అయిపోయిందిలే, ఈ చాప్టర్ క్లోజ్, ఇక నేనేం చేసినా ప్రయోజనం లేదు, అంతా అయిపోయింది, ఇక ఈ రోజుకే లాస్ట్, ఇక తర్వాత వచ్చే నెలకు మేము ఉంటామో లేదో, అసలు ఇలా జరుగుతుందో లేదో, అసలు మేము గట్టును ఎక్కుతామో లేదో అనేటటువంటి స్థితిలో గనుక ఒకవేళ నీవు ఉన్నట్టయితే, ఈ రోజున ఆగరు జీవితం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆగరు కూడా అనుకుంది ఇక చాప్టర్ క్లోజ్, నేను చనిపోతాను, నా కళ్ళ ముందు నా కుమారుడు చనిపోతా ఉన్నాడు, వానికంటే ముందు సావు నాకు వచ్చినా బాగుంటుండే, నాకెవరు రావట్లేదు వాడిని, ఒకవేళ నేను చేస్తే మళ్ళీ వాని పరిస్థితి ఏంది, ఏమి దిక్కు తోచక అక్కడ రాయికి ఒరిగి వాణ్ణి కళ్ళ ముందు పెట్టుకొని బాధపడుతా ఏడుస్తూ ఉన్నటువంటి ఆ హాగర్ ఇప్పుడు ఏం చేసిందంట, వానికి పెళ్ళి చేసింది. అసలు అనుకున్నదా? పెళ్ళి చేసేంత వరకు ఉంటానని అనుకున్నదా ఆగరు? ప్రేమన దేవుని బిడ్డలారా, మన దేవుడు తనను నమ్మిన బిడ్డలలో జీవితాల్లో అద్భుతాలు చేసేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అద్భుతాలు చేసేవాడు. కాబట్టి ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఆ చిన్నవానికి తోడుగా ఉన్నాడు. ఆ చిన్నవాడిప్పుడు పెద్దవాడయ్యాడు, ఒక విలుకాడయ్యాడు, ఒక ఆటగాడయ్యాడు, ఒక నైపుణ్యత కలిగిన ఒక గొప్ప వేటగాడిగా మారిపోయాడు. తర్వాత అతని జీవిత చరిత్ర కూడా మరి చరిత్రలో నిలిచిపోయే విధముగా దేవుడు తనను ఆశీర్వదించడం మనం చరిత్రలో గమనిస్తాం. అదేవిధంగా మరి ఐగుప్తు అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషముగా మరి వారి జీవన యాత్రను కొనసాగించినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా ప్రేమన దేవుని బిడ్డలారా, మరి హాగరు మరి తర్వాత ఇష్మాయేలుల జీవిత విధానము ఈ రీతిగా ఉన్నది. మరి ఆగరును దేవుడు విడిచిపెట్టలే. ముఖ్యంగా అబ్రహాము సంతానముల ద్వారా, మరి అబ్రహాము ద్వారా వచ్చినటువంటి ఈ సంతానమైనటువంటి ఇష్మాయేలును కూడా దేవుడు విడిచిపెట్టక వారికి కూడా ఆ ఆశీర్వాదములో పాలు పంపులు దేవుడు దయచేశాడు. ఈ రోజున అబ్రహాము వారసులముగా మరి క్రీస్తు రక్తము ద్వారా కడగబడి మనము కూడా అబ్రహాము వారసులముగా ఉన్నందున దేవుడు మనలను కూడా విడిచిపెట్టేవాడు కాదు. మన పక్షాన కూడా దేవుడు తన కార్యాలు నెరవేర్చువాడనే ఆత్మీయ సత్యాన్ని మన రెండో భాగానికి వస్తూ ఉన్నాను. 22 నుండి 34 వచనాల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబీమెలెకు గురించి మనకు క్రిందటి అధ్యాయంలో వస్తుంది. ఎక్కడ? 20వ అధ్యాయంలో అబీమెలెకు గురించి మనం చదువుకున్నాం కదా. అబీమెలెకు దేవుడు చక్కటి బుద్ధి చెప్పి, ఇక నాయనా అబ్రహాము జోలికి రాండ్రా బాబు అని మరలా కట్నం కానుకలు ఇచ్చి మళ్ళీ మరొక రీతిగా పెళ్లి చేసి సాగనంపినటువంటి వాడు అబీమెలెకు. ఈ బెయేర్షెబాల ప్రాంతంలో అబీమెలెకు రాజుగా ఉంటూ ఉన్నాడు. ఇది ఫిలిస్తీయ దేశంలో ఉన్నటువంటి ఒక భాగం. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ కొన్నాళ్ళు ఈ అబ్రహాము జీవించాడు కదా ఈ షారా కొరకు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వాస్తవంగా మరి ఈ బెయేర్షెబా అరణ్యం అంటే నీళ్లు లేని ప్రదేశం, కానీ ఈయన ఎక్కడ బావులు తవ్వించినా అక్కడ జలలు గల నీళ్ళ బావులు దొరుకుతావు, నీటి ఊటలు దొరుకుతూ ఉన్నాయి వాళ్ళకు. అయితే
ఈ అబీమెలెకు దగ్గర నుండి ఒక సేనాధిపతి, పీకోలు అనేటటువంటి సేనాధిపతి అబ్రహాము దగ్గరికి వచ్చి, అయ్యా, నువ్వు చేయు పనులన్నిట్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనుక ఇక నువ్వు ఒకవేళ స్వాధీనపరుచుకుంటే ఈ ప్రదేశాన్ని కూడా నువ్వు అడాప్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక ఎవరిని వెళ్ళగొట్టినా నన్ను, నా కుటుంబాన్ని మాత్రం ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నువ్వు మా ప్రాంతానికి వచ్చినప్పుడు నేను కొంచెం నీకు హెల్ప్ చేశాను కదా అని తన విషయాలను వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం. మరి అబ్రహాము క్రిందటి అధ్యాయములో చాలా వేదన పడ్డాడు శారమ్మ విషయంలో. ఈ శారమ్మను అబీమెలెకు తీసుకొని వెళ్ళిన తరువాత కాస్త హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరనంటే ఈ అబీమెలెకు రాజు దగ్గర పనిచేసేటటువంటి సేనాధిపతి అనేటువంటి పీకోలు అనేటటువంటి వ్యక్తి. ఇదిగో, ఎవరైనా వేరే వాళ్ళు పరదేశులుగా ఉన్నా, వేరే మందలు ఇక్కడ వచ్చినా వాళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వండి, ఈ బావులు ఎవరు సొత్తు కావాలంటే ఈ బావులు నేను కొంటున్నాను అని ఆ మేకలు ఇచ్చి, పశు సంపద వాళ్ళకు కొంత ఇచ్చి, ఇదిగో నీకు నాకు లావాదేవీలన్నీ ముట్టిపోయాయి, నీకు ఇవ్వాల్సింది ఇచ్చేశాను, ఇక బావిల జోలికి రావద్దు, మీరు వాడుకోండి, ఎవరు వచ్చినా వాళ్ళకు ఇవ్వండి, ఇది మాది అన్నారంటే బాగుండదు, నా శవన పడిందంటని వార్నింగ్ ఇచ్చి ప్రమాణాలు చేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు. కొంతకాలం అక్కడ కాపురం పెట్టాడు. అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు అబ్రహాం. జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు ఏ చోట ఉన్నా ఆ చోట ప్రార్థన చేయడం అనేది మనం మానకుండా చూసుకోవాలి. అది అరణ్యమైనా సరే, నువ్వు పంట వేసే స్థలమైనా సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు అక్కడ ప్రార్థనతో నీ కార్యక్రమాలు ప్రారంభిస్తే దేవుడు అంతా కూడా విజయమే ఇస్తాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి బేర్షెబాలో కూడా దేవుని నామ ఘనతను చాటిన వ్యక్తి ఎవరు అనంటే అబ్రహాము. తర్వాత అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక దినములు పరదేశుగా ఉండి కొన్నాళ్ళు అక్కడ ఉండి తర్వాత మరలా కనాను ప్రాంతమునకు వెళ్తూ ఉన్నాడు. ఈ రీతిగా ప్రేమన దౌంబిడ్లారా, ఇది అబ్రహాము, శారా, ఇస్సాకు మరియు అబ్రహాము, హాగరు మరియు ఇష్మాయేలు వారి జీవితంలో జరిగినటువంటి సందర్భాలు ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం. మరి మనతో కూడా దేవుడు వాగ్దానము చేసి నెరవేర్చువాడుగా ఉంటూ ఉన్నాడు. ఇదిగో, ఇష్మాయేలునకు దేవుడు ఏ రీతిగా తోడుగా ఉన్నాడో మనకు కూడా తోడుగా ఉంటాడు. ఇదిగో, ఆకలితో అలమటిస్తున్నటువంటి ఆ హాగరు, ఇష్మాయేలును దేవుడు ఏ రీతిగా కాపాడాడో ఈ రోజున నీ అవసరత తీర్చడానికి కూడా నీ చెంత చేరువాడుగా ఉన్నాడని ఆత్మీయ సత్యాన్ని గుర్తెరిగి, ఇదిగో ఎక్కడ ఉన్నా మనం కూడా ఇష్మాయేల్ లాగా మొరపెట్టడం నేర్చుకోవాలి. ఎక్కడ ఉన్నా ఇదిగో అబ్రహాములాగా ప్రార్థన జీవితం కలిగి ఉండడం మనం నేర్చుకోవాలా. మనలో ప్రార్థన జీవితం ఉంటే, మనలో సరైన భక్తి, సరైన విశ్వాసం ఉంటే ఎక్కడికి వెళ్ళినా శత్రువులు సహితం మిత్రులుగా మారిపోతారు. అననుకూలత సహితం అనుకూలముగా మారిపోతుంది. కనుక ప్రేమణ దౌంబిడ్లారా, అటు రీతిగా మనము కూడా అబ్రహాము వంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. ఇదిగో, మరి విశేషముగా నేర్చుకునేటువంటి విధముగా ఇష్మాయేలు వంటి మొరపెట్టే విధానాన్ని కూడా మనము కలిగి ఉన్నప్పుడు, నీవు ఎక్కడ ఎండిన ఎడారిలో ఉండి మొరపెట్టినా నీ మొరను ఆలకించే దేవుడు నీ పక్షాన ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం.